9వ అధ్యాయం యోహాను సువార్త 4వ వాక్యములో ఏముందంటే, పగలు ఉన్నంత వరకు మనం పని చేస్తాము అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు చెప్పండి? పగలు పని చేస్తామా, రాత్రి పని చేస్తామా? వెంకటేశు హల్లెలూయా. పని చేసేది ఎప్పుడు? రాత్రి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? ఈ పగలేమిటో తెలుసండి? ఈ పగలేమిటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్నే పగలు వండొచ్చు. స్తోత్రం చెప్పాలి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశమే పగలు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమే పగలు. దేవుడు నీకు ఇచ్చిన ఆవిష దినాలే పగలు. నీకు ఇచ్చిన వయసే పగలు. హల్లెలూయా. వయసు ఉంచుకొని నెలలు సంవత్సరాలు సమయం గడిపేస్తే తర్వాత ఏం తింటావు? నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను తెలుసా? యేసు ప్రభు అని మనం ఫాలో అవ్వాలి. ప్రభు ఏమన్నాడంటే, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని పని చెయ్యాలి. స్తోత్రం చెప్పాలి. మీకు ఒక మాట చెబుతాను అబ్బాయి. రోడ్డు మీద వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారా? చేతులు ఎత్తండి. 3 4 ఉన్నారు. మీకు అప్పుడప్పుడు సనుగుడు వచ్చిందా? రోడ్డు మీద పొద్దుగులు నిలబడతాం, ఏందా అది మా గారమా అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే ఒక మాట చెబుతా. నువ్వు కరెక్ట్గా ఒక వయసు అయిపోయిన తర్వాత, 60 వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తావు. డాక్టర్ ఏమంటాడంటే, నువ్వు ఎక్కువ సమయం నిలబడద్దు, ఇంట్లోనే ఉండాలి. 4 అడుగులు వేస్తే కూడా నీకు గుండె ఎప్పుడైనా ఆగిపోవచ్చు, ఇంట్లోనే కూర్చో అంటావు. అప్పుడు నీ భార్య, మీ పిల్లలు, మరే ఇక్కడ ట్యాబ్లెట్లు పెట్టాను, బాటిల్ నీళ్ళు ఉన్నాయి, నేను చర్చికి వెళ్ళి వస్తాం, నువ్వు ట్యాబ్లెట్ వేసుకొని పడుకో, నన్ను తీసుకెళ్ళరా, నువ్వు రాకూడదులే, నడవలేవు, చర్చిలో ఆ దరిని కూర్చొని ఈ దరిని నడిచి రావాలి, ఆయాసం వచ్చింది, పోతావు, ఇంట్లో ఉండలే, లైవ్ చూడు. మా వాళ్ళు అంతా రోడ్డు మీద ఉన్నారా? వాళ్ళు రోడ్డు దాటిస్తున్నాను, నువ్వుకే బలహీనం అయ్యావు. రోడ్డు మీద ఉంటే నర్సయ్య హోటల్ దగ్గరికి వెళ్ళి అందరం కలిసి టీ దాకా వచ్చేవాళ్ళం. రోడ్డు మీద కాసేపు ఆగిన తర్వాత వెనక్కి వెళ్ళి గోంగూర పచ్చడి, ఆ రోజు తలుసుకొని నువ్వు ఏడుస్తావు. ఇప్పుడు సనుగుతున్నావు కదూ, ఇప్పుడు పరిచర్య ఎవడు చేస్తాడే అంటున్నావు కదూ, కళ్ళ ముందు కనిపిస్తుందా? నాకు తెలిసి తెలివి కల్లోడి కళ్ళ ముందు కనిపించింది. ఇది నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. టైం అయిపోయింది. పొద్దుని ఎవడు ఆపగలడు? పగలున్నప్పుడు పని చెయ్యి. చప్పట్లు కొట్టి ఒకసారి. నువ్వేమి సాధించాలో అప్పుడు దాన్నే చెయ్యి. ఓ పాట ఎవరు రాశారు? ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారము, అది కనిపించి మాయమయ్యే రంగుల వలయం. ఇంద్రధనుసు లాంటిదో ఈ సంసారము, అది కనిపించి మాయమయ్యే రంగుల వలయం. గడ్డి పువ్వు లాంటిది ఇలలో సౌఖ్యం, అది పాపానికి జీతమురా, మనిషికి మరణం. ఈ జతెద్దుల్లో ఒకటి పోయిందనుకో, ఇంద్రధనుసు లాంటిదోయి, కోడల చేతిలోకి కొడుకు చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అబ్బాయ్ ఇంత పెద్ద
హోందాగా బ్రతికిన నీవు ఒంటరోడు అయిపోతావు. పగల ఉన్నప్పుడు క్రీస్తు కొరకు బ్రతుకంటాను నేను. పగల ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని చెయ్యి. ఏం చెయ్యి? మంచి పనులు చెయ్యి, పిచ్చి పనులు కాదు. స్తోత్రం చెప్పాలి. నేను రాత్రి మగులు పరిగెత్తేదానికి ఒక టైం ఉంది. ఇది నాకు ఏ టైం ఇది? ఏం టైం ఇది? పగల రాత్రి? పగలో హల్లెలూయా. పగలు పని చేయాలి, పగలు పని చెయ్యాలి. సూర్యుడు ప్రకాశిస్తున్న టైం ఇది. అర్థమవుతుందండి? దేవుడు పని చేస్తున్న టైం. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పాను. నీకు కూడా ఒక వయసు ఉంది, పని చెయ్యి. ఈ వయసులోనే వ్యాపారం చెయ్యి. ఈ వయసులోనే ఉద్యోగాన్ని నెగ్లెక్ట్ చేయమాక. ఈ వయసులో రెస్ట్ ఆశించమాక. సిగ్గులేదు ఈ వయసులో రెస్ట్ తీసుకోవడానికి. చీము రక్తం ఉండాలి కదా అంటాను నేను. మీరేమంటారు? కోపం వచ్చిందంటారా? అందరు సైలెంట్ అయిపోయారేంటి? హల్లెలూయా. తిడుతున్నానన్నా? నేను మిమ్మల్ని ఎందుకు తిట్టాను? ఇదిగో అపార్థం చేసుకోమాకండి. నేను ఎవరిని తిట్టానంటే సోమరోణ్ణి తిట్టాను. పగల కూడా నిద్రపోయేటువంటి వాడిని తిట్టాను. నేను నిన్న నరాల డాక్టర్ ఒక ఆమె మా పిల్లలు కాళ్ళకు నూనె పెట్టడానికి వస్తే, రే వినండి, ఒక ఆమె గుంటూరులో ఒక ఆమె నరాల డాక్టర్ యూట్యూబ్లో చదువుతుంటే విన్నాను. నరాలు బలహీనత అయింది. పగలు ఎక్కువగా నిద్ర వస్తున్నట్లయితే మీరు ఒకసారి దాన్ని తక్కువ అంచనేయకండి అన్నది. పగలు ఊరికొరికే నిద్రపోతున్నారు అంటే దాని అర్థం ఏమిటంటే, పగలు నిద్రపోతున్నారంటే మీ బాడీ అనారోగ్యం ఉందని సిగ్నల్స్ ఇస్తుందంట. నీ బాడీలో బలహీనతలు ఉన్నాయని. పైపెచ్చు రాత్రులు నిద్రపోయావా? రాత్రి అంటే ఫుల్గా నిద్రపోయానంటాడట. బ్రెయిన్కి ఆక్సిజన్ అందక రాత్రులు గురకబెట్టి నిద్రపోయినా అది నిద్రతో సమానం కాదు. అందుకని పగల నిద్ర వచ్చింది, కొంచెం జాగ్రత్త. ఏంటి అలా చూస్తున్నారు? ఇక పగల నిద్ర వచ్చిన పోకండే. స్తోత్రం చెప్పాలి ఒకసారి. పగలు రాత్రి 7-8 గంటల కంటే ఎక్కువ నిద్రపోమాకండి. ఎక్కువ సమయం నిద్రపోవడం వలన మీ శరీరం దెబ్బతింటుంది, మీ మానసిక పరిస్థితులు బాగోవు. సూర్యుడు ఉదయించినప్పుడు మానసికంగా ఆత్మహత్యలు ఎప్పుడు జరుగుతున్నాయంటే, సూర్యుడు లేనప్పుడు, కనిపించినప్పుడు ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతాయట. ముసురు పట్టినప్పుడు ఎక్కువ మంది చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతారు. వెలుగులో మన మనసు ఉల్లాసంగా ఉంటుంది. అర్థమైందా? అందుకని ఎప్పుడు ఇంట్లో ఉండొద్దు, చాలా డేంజర్. ఎప్పుడు నిద్రపోవద్దు, చాలా డేంజర్. పగలున్నప్పుడు పని చెయ్యండి. ఇప్పుడు ఇదంతా మరలా మిమ్మల్ని భయపెట్టినట్టుంది కదా. అన్నయ్య నాకేంటో పొద్దున్నే లేస్తానా, అన్నం వండుతానా, కూర వండుతానా, అంటులు తోముతానా, ముద్ద తింటానా, నిద్ర వచ్చి. కొంచెం ఆలోచించు. స్తోత్రం చెప్పాలి. నీ శరీరం నిన్ను మోసం చేస్తుందని అర్థం. అందుకనే నిద్ర చెడగొట్టుకోవడానికి పని ముందేసుకో. స్తోత్రం చెప్పాలి. నిద్ర చెడగొట్టుకోవడానికి ఏదో ఒక పని చెయ్యి. ఏం పని లేకపోతే ఇస్త్రాకులు కుట్టు. హల్లెలూయా. ఏం పని లేకపోతే గుంటూరులో పేదోళ్ళు అయితే మీరు ఏం పని లేకపోతే ఒక బస్తా మిరపకాయలు వేసుకొని తొడేలు తీసుకో. స్తోత్రం చెప్పాలి. కూరకైన డబ్బులు వస్తాయి కదా. అర్థమవుతుందా? ఏమయ్యా పని చేస్తే పెస్టేజా? మీ ఆవిడని ఏం పని చేపిస్తున్నా? మా ఆయన మగోళ్ళలాగా ఇంట్లో ఉంది పోషిస్తున్నా. కొద్ది రోజులు ఆగిన తర్వాత మగోడు కాదు, ఈ మీసాలు 4 కూడా ఉండవు తెలుసా. ఏదో ఒక పని, ఏస్త్రాకులైన గుట్టు, మిషన్ అయినా నేర్చుకొని 4 బట్టలు కుట్టుకో. స్తోత్రం చెప్పాలి. ఏంటి అలా చూస్తున్నారు? కదా కదా, నేను చెప్పే మాట నిజం కదా అన్న. మీరు చెప్పే మాటలు మంచియే. పగలున్నప్పుడే పని చేసుకోవాలి, వయసు ఉన్నప్పుడే పని చేసుకోవాలి. వృద్ధాప్యముకు వచ్చిన తర్వాత మనం పెన్షన్ కూడా వచ్చిందో రాదో. ఇప్పుడంటే మహానుభావులు పెన్షన్ ఇస్తున్నారు, ఏదో ముసలోళ్ళు బ్రతికేస్తున్నారు. రేపొద్దున పరిస్థితి ఏంటి? ఆ పెన్షన్ కూడా రాకపోతే కష్టపడదాం. ఎంతమందికి తెలుసు? కష్టపడదాం. హల్లెలూయా. ఈ మేధావులు కొంతమంది, అందరు కాదు, ఈ మేధావులు ఎక్కడ ఆలోచిస్తారు తెలుసా?
దేవునికి ఇచ్చే కానుకుంది చూడు, ఆ కానుకిచ్చి పేదోళ్ళు అయిపోతారంట. బైబిల్కు పూర్తి విరోధం. దేవునికి ఇవ్వక పేదోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, కానీ దేవునికి ఇచ్చి పేదోళ్ళు అయిన వారు ఎవ్వడనో లేడు. ఇవ్వక ఇది అంతా రివర్స్. ఇది అంతా వీళ్ళు మాట్లాడే సాతానుడు మీ మనసులు పాడు చేయడానికి. దేవునికి ఇవ్వక దరిద్రులు అయ్యారే తప్ప దేవునికి ఇచ్చిన వాడు ఆతరమైన నెక్స్ట్ జనరేషన్ కూడా ఎప్పుడు దరిద్రులు అవ్వాల. ఇక్కడ సెకండ్ ఆగుతాను, ఒక మాట చెబుతాను వినండి. 40 సంవత్సరాల ముందు మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు చర్చికి వెళ్తూ పేద గుడిసెల్లో చిన్న చిన్న రేకులు కూడా కాదు, ఆ రోజుల్లో రేకులు కూడా లేవు, తాటాకు కప్పు, జమ్ము కప్పు, రెల్లు కప్పుల్లో చిన్న చిన్న పాకాల్లాగా చర్చీలు వేసుకొని అక్కడ జరిగిస్తున్నప్పుడు, మన ఇల్లు కూడా పూరిల్లుగా ఉన్నప్పుడు, కిరసనాలకు కూడా తెల్లారుజులు వెలిగించుకోవడానికి డబ్బులు లేనప్పుడు, మా ఇంట్లో సైతం నేను చెబుతున్నాను, తెల్లారుజులు దీపం వెలిగితే రేపు పొద్దున్న కిరసనాయిలకి డబ్బులు ఉండవని మేము అన్నం తిన్న తర్వాత మా అమ్మ అరే లోపలికి వెళ్ళి బుడ్డారిపోయి అనేది. నాకు ఆ బుడ్డారిపేసి మళ్ళీ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు భయం. బుడ్డారిపేసిన వెంటనే దయ్యం వచ్చిందని అర్థం. వీళ్ళే చెబుతారు కదా దయ్యం ఉంది, భూతం ఉందని. అందుకనే మా కొండాన్ని మా తమ్ముడిని రారా తోడుకు రారా అంటే నేను రానుపో అనేవాడు. వాడు నాకంటే పోయి వస్తాడు. నేను రానుపో అనేవాడు. నేను ఇంక తప్పదో, మా అమ్మ తండ్రిద్ది బుడ్డారిపి రావాలి అని చెప్పిందంటే ఖచ్చితంగా వినాలి. ఇక ఇలా వెళ్ళిపోయి అని ఇలా వచ్చేవాడిని. అంటే స్థితి అది. ఆ టైంలో మన అమ్మలు, మన నానమ్మలు, మన అమ్మమ్మలు రూపాయికి కృష్ణాలకు లేని రోజుల్లో పాస్టర్ గారులకి పైవిడి సంఘం డబ్బులు కట్టుకొని కోడిగుడ్డు పెడితే కోడిగుడ్డు తీసుకెళ్ళి, కోడిపిల్ల ముందు పుడితే కోడిపిల్లనిచ్చి, ఏ కూరగాయలు కాస్తే కూరగాయలు తీసుకెళ్ళి, బీరకాయలు కాస్తే బీరకాయలు ఇచ్చి, అర్థమవుతుందా, వాళ్ళున్న స్థితిలో దైవ సేవకులకు సహకరించి ఆ రోజుల్లో చర్చీలు కట్టి ఆ రోజుల్లో వారు సహకరించారే, వాళ్ళ పిల్లలందరూ ఇప్పుడు గజెటెడ్ ఆఫీసర్స్ అయ్యారు. వాళ్ళేనండి కలెక్టర్లో, వాళ్ళే ఎస్పీలు, వాళ్ళే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 4, క్లాస్ 3 ఆఫీసర్స్ అందరూ వాళ్ళే. నువ్వు చిన్న అటెండర్ పోస్ట్ అయినా చాలు, వాళ్ళు చేసిన త్యాగమే. అర్థమవుతుందా? కాకపోతే ఈ పై స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కడు చూస్తుంటే నాకు కోపం వస్తుంది. ఆ భగవంతుడు అంటున్నాడు వాళ్ళ మనవడు ఉన్నాడే, ఎవరు ఆ ముసలమ్మ కిరసనాలకు డబ్బులు లేకుండా సేవకుడిని పోషించి ప్రార్థన చేస్తే ఈడు IAS IPS అయ్యారే, ఆ పిల్లలు ఇప్పుడు గొప్పవారు అయిపోయి యేసుక్రీస్తు మా దేవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడిపోయి ఆ భగవంతుడు కూడా భగవంతుడు అంటున్నారు. భగవంతుడేంట్రా పిచ్చోడా అంటాను నేను. నా దేవుడు యేసు. మనుషుల మధ్యలో నన్ను ఎవడు ఒప్పుకుంటాడో పరలోకములో నేను వానిని ఒప్పుకుంటానంటాడు. హల్లెలూయా చెప్పగలరా? పిల్లలకి ఈ విషయాన్ని కూడా నేర్పించండి. నువ్వు రేపొద్దున కలెక్టర్ అవుతావు, రేపొద్దున నువ్వు మంచి ఆఫీసర్ అవుతావు, నువ్వు పెద్ద నాయకుడు అవుతావు, కానీ నువ్వెక్కడున్నా యేసు దేవుడని చెప్పు అని ఇప్పుడే చెప్పండి. హల్లెలూయా. సమయం ఉన్నప్పుడు పని చెయ్యండి, అవకాశం ఉన్నప్పుడు కష్టపడండి, అవకాశం ఉన్నప్పుడు సంపాదన వస్తున్నప్పుడు దాన్ని జాగ్రత్తగా బెట్టింగులకో పనికి మారిన ఆలోచనలకో ఖర్చు చేయకండి. ఇది సమయం ఉన్నప్పుడు పని చెయ్యండి. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా.